అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకర్ మామ్ స్టోరీస్. మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ స్వామివారి నుండి పిలుపు రావడమే. నేను అరుణాచలం వెళ్ళడం ఇది సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నాను. బట్ వీకెండ్ అవడం వలన టెంపుల్లో ఉన్న చాలా టెంపుల్స్ని దర్శించుకోలేకపోయాను. కానీ ఈసారి వీక్ డేలో వెళ్ళాము అండ్ అన్ని టెంపుల్స్ని దర్శించుకోవడం జరిగింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మేము ప్రదోష నంది అభిషేకం కూడా చూసాము. ఆ నందీశ్వర స్వామి అభిషేకము మరియు అలంకారం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదంటే మీరు నమ్మరు కదా. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది నేను ఎందుకు అలా అన్నాను. అలానే ఒకే రోజులో పంచభూత లింగాల్ని కూడా దర్శించుకున్నాం. అగ్నిలింగం అయితే ఓకే, బట్ మిగిలిన 4 లింగాలు చిదంబరంలోని ఆకాశలింగం, కంచిలోని పృథ్వీలింగం, జంబుకేశ్వరంలోని జలలింగం, కాళహస్తిలోని వాయులింగం, ఈ 4 లింగాల్ని ఒకటే రోజులో ఎలా ట్రావెల్ చేసి చూసావనే కదా చాలామందికి డౌట్. ఈ టెంపుల్స్ అన్నీ కూడా అరుణాచలం మెయిన్ టెంపుల్లోనే ఉన్నాయి. అండ్ 1 డేలో ఈ 5 లింగాల్ని మనం దర్శించుకుంటే పంచభూత లింగాల్ని ఒకటే రోజు దర్శించుకున్నంత పుణ్యము. కానీ ఈ టెంపుల్స్ని కనిపెట్టడం కొంచెం కష్టం. ఎందుకంటే టెంపుల్స్ పైన ఉన్న నేమ్ బోర్డ్స్ మోస్ట్లీ తమిళ్లో ఉండడం వల్ల చాలా కష్టం అవుతుంది. సో మీకు ఆ టెంపుల్స్ ఎక్కడున్నాయి అని మీకు ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ రాజగోపురం గురించి మాట్లాడుకుందాం. ఈ రాజగోపురం యొక్క హైట్ 217 ఫీట్, అంటే ఇంచుమించుగా 11 ఫ్లోర్స్ హైట్లో ఉంటుంది. అండ్ ఈ రాజగోపురాన్ని విజయనగర సామ్రాజ్యపు రాజు అయిన కృష్ణదేవరాయల వారు నిర్మింపచేశారు. రాజగోపురం నుండి గుడిలోకి వస్తుంటే లెఫ్ట్ సైడ్ గోపురపు గోడ మీద సాక్షి గణపతి మరియు అరుణగిరి నాథర్ల విగ్రహాలు ఉంటాయి. నమస్కరించుకోండి. శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతికి ఎలాగైతే మన గోత్రనామాలు చెప్పి ఇక్కడికి వచ్చామని చెప్తాము, ఇక్కడ ఉన్న సాక్షి గణపతికి కూడా మన గోత్రనామాలు చెప్పి మేము వచ్చాము అని అటెండెన్స్ వేయించుకోండి. అదేవిధంగా ఈ అరుణగిరి నాథర్ సుబ్రహ్మణ్య స్వామి ఉపాసకులు. అండ్ ఈయన ఇప్పటికీ చిలుక రూపంలో ఈ గుడిలో సంచరిస్తూ ఉంటారు. అండ్ ఎవరికైతే కిలిగోపురం దగ్గర చిలుక కనిపించిందో వాళ్ళ అదృష్టవంతులుగా ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు. అండ్ ఈయన కోసం అనేక సార్లు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వెలిసారు కూడా. అలా రాజగోపురం నుంచి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ కనిపించే టెంపుల్ కంబత్తు ఇలయనార్ టెంపుల్. ఇది సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్. అండ్ అరుణగిరినాథర్ ఉపాసనలకు మెచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా స్తంభం నుండి ఉద్భవించారు కాబట్టి కంబత్తు ఇలయనార్ టెంపుల్గా పిలుస్తారు. ఈ టెంపుల్లోకి వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ అరుణగిరినాథర్ గారి విగ్రహం కనిపిస్తుంది. అలానే ఒక స్తంభం దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచదారతో అభిషేకం జరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎవరికైతే దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఉన్నాయో వారు పంచదారతో అక్కడ అభిషేకం చేస్తే ఆ ఆరోగ్య సమస్యలు పోతాయని అక్కడ వారి నమ్మకం. తర్వాత మనకి రైట్ సైడ్ 1000 పిల్లర్ టెంపుల్ కనిపిస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించారు. ఈ 1000 పిల్లర్ టెంపుల్లోనే మనకి పాతాళ లింగం ఉంటుంది. ఆ పాతాళ లింగం కూడా వెళ్ళి దర్శించుకోండి. పాతాళ లింగాన్ని దర్శించుకున్న తర్వాత పెద్ద నందిని దర్శించుకోండి. దాని తర్వాత రైట్ సైడ్ మనకు ఇంకో సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది. ఆ సుబ్రహ్మణ్య ఆలయాన్ని కూడా దర్శించుకున్న తర్వాత బల్లాల గోపురంలోకి మీరు అడుగు పెడతారు. ఆ గోపురం దాటిన వెంటనే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో కాలభైరవ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కాలభైరవ టెంపుల్ చాలా పవర్ఫుల్. అక్కడ మీరు ఒక దీపం వెలిగించి కాలభైరవ అష్టకం చదవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ తీర్థం పేరు శివగంగా తీర్థం. అండ్ అక్కడ ఉన్న గోపురం ఉంది కదా, ఆ గోపురం తిరుమంజన గోపురం ఆర్ సౌత్ గోపురం అని కూడా పిలుస్తారు. ఆ గోపురం దగ్గరే మనకి గోశాల, అగస్త్య మహాముని స్థాపించిన శివలింగం మరియు వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ 3 కూడా మీరు చూడండి. అలానే రైట్ సైడ్ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా దర్శించుకోండి. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే నందీశ్వర స్వామికి ఆపోజిట్లోనే ఆ పళని స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా దర్శించుకోండి, మిస్ మాత్రం చేయకండి. ఈ వీడియోలో కనిపిస్తున్న గోపురమే కిలి గోపురం. ఇందాక మీకు చెప్పాను కదా అరుణగిరినాథర్ గారు చిలుక రూపంలో ఆలయంలో ఉన్నారు అని. సో ఆ గోపురమే.
అక్కడ స్థల వృక్షం అని కూడా ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళు అక్కడ ఉయ్యాలు కడితే పిల్లలు పుడతారని. అలానే స్థల వృక్షం దగ్గర సర్కిల్ గా మార్క్ చేసి ఉంటుంది. అక్కడ నుంచుంటే 9 గోపురాలు మనకి ఒకటే లైన్ లో కనిపిస్తాయి. ఆ స్థల వృక్షం దగ్గర నుంచి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా మనం వెనక వైపుకి వెళ్తే అక్కడ మనకి అరుణగిరి నాథర్ గారి సమాధి కనిపిస్తుంది. ఆయన సమాధి నుండి అరుణాచల గిరిలోకి వెళ్ళే ఒక మార్గం ఉందని అందరూ ఇక్కడ నమ్ముతారు. ఈ మండపం దగ్గరే మనకు ఇంకో గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం పేరు పే గోపురం. ఆ గోపురం నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే అక్కడ చిన్న చిన్న 3 టెంపుల్స్ కనిపిస్తాయి. ఈ ప్లేస్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే సాక్షాత్తు శివయ్య పాదాలు మోపిన ప్రదేశం ఇది. మహాశివుడు అగ్నిలింగంగా ఉద్భవించిన తర్వాత దేవతల విన్నపం మేరకు ఇక్కడ వెలిశారు. అప్పుడు ఆ కైలాసం నుంచి మొదటగా ఈ ప్రదేశంలోనే పాదాలు మోపారని స్థల పురాణం. అలానే పక్కన శివపార్వతుల గుడి అండ్ వినాయక స్వామి గుడి కూడా ఉంటుంది. అక్కడ కూడా ప్రదక్షిణలు చేసి నమస్కరించి టెంపుల్స్ దర్శించుకున్నాక పేగోపురం నుంచి లోపలికి వచ్చేసి అరుణగిరినాథర్ గారి సమాధి నుంచి లెఫ్ట్ సైడ్కి, అంటే ఇందాక మనం ప్రదక్షిణ చేసాం కదా, కంటిన్యూ చేస్తూ ఉంటే అక్కడ మీకు 2 టెంపుల్స్ కనిపిస్తాయి. ఆ 2 టెంపుల్స్ ఏంటంటే వాయులింగం మరియు పృథ్వీలింగము. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, అదే పృథ్వీలింగం. దాని పక్కన వాయు టెంపుల్స్ దర్శించుకున్నాక వెనకాలే ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి పిడారి అమ్మ టెంపుల్, ఇంకోటి వచ్చేసరికి చిదంబర టెంపుల్, మూడోది వచ్చేసరికి జంబుకేశ్వర టెంపుల్. అలా పంచభూత లింగాలలో 4 లింగాల దర్శనాలు అయితే అయిపోయాయి. అదేవిధంగా తిరువన్నామలై గ్రామ దేవత అయిన పిడారి అమ్మ దర్శనం కూడా మనకి జరిగింది. ఈ ప్రదేశంలో మనకి అశ్వత్థ వృక్షము, బిల్వ వృక్షము కలిసిన ఒక చెట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సులో ఉంటారని, వారు వివిధ రూపాల్లో తపస్సులో నిమగ్నమై ఉంటారని స్థల పురాణం. ఇప్పుడు మెయిన్ టెంపుల్లోని అరుణాచల స్వామిని, అదేవిధంగా ఉన్నామలై అమ్మవారిని దర్శించుకోండి. మీరు నైట్ టైం దర్శనానికి వెళ్తున్నట్లయితే అక్కడ ప్రతిరోజు రాత్రి 9:30కి అమ్మవారి టెంపుల్లో ఒక ఉత్సవం జరుగుతుంది, పల్లకీ సేవ. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రదోష అభిషేకం అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అన్నీ మీకు వివరంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అంతకంటే ముందు ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ స్నేహితులకి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకర్ మామ్ స్టోరీస్. ప్రతి నెల పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశిని, అలానే అమావాస్య ముందు వచ్చే త్రయోదశిని ప్రదోషం అని అంటారు. మనకి తెలియకుండా జరిగిన తప్పుల నుండి విముక్తి ఈ అభిషేకం చేయడం లేదా చేయించడం ద్వారా జరుగుతుంది. ఈ ప్రదోష అభిషేకం అరుణాచల క్షేత్రంలో ఉన్న చిన్న నంది మరియు పెద్ద నందికి ఒకేసారి చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడులో అన్ని శివక్షేత్రాల్లో ఈ ప్రదోష అభిషేకం జరుగుతుంది. ఈ ప్రదోష అభిషేకం చూడటానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు. ఈ అభిషేకం 4:30కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. సో 3:30 కల్లా వస్తే ప్లేస్ దొరుకుతుంది. అదేవిధంగా నందీశ్వరుని అభిషేకానికి పాలు, పెరుగు, పువ్వులు, బిల్వపత్రాలు అన్నీ మనకి బయటే అమ్ముతారు. మనము అవి కొనుక్కుని పంతులు గారికి ఇస్తే వాటితోనే అభిషేకం చేస్తారు. ప్రదోష అభిషేకం టైమింగ్స్ వచ్చేసరికి సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు. చక్కగా స్వామివారిని అభిషేకం చేసి అలంకరించి ఎంతో చక్కగా ముస్తాబు చేస్తారు. ఎవరైనా అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా త్రయోదశి చూసుకుని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వీడియోలో చూపిస్తున్న దానికన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒకటే రోజులో పంచభూత లింగాల్ని ఎలా దర్శించుకోవాలో చెప్పాను కదా, అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో అరుణాచలంలో ఒక రోజులోనే ఖచ్చితంగా చూడవలసిన 3 టెంపుల్స్ గురించి చెప్తాను. అదేవిధంగా సాక్షాత్తు ఆ పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం గురించి కూడా చెప్తాను. ఆ ప్రదేశంలో ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ టెంపుల్ పేరేంటి, టెంపుల్ విశిష్టత గురించి కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నీకు ఏదో పట్టి పీడిస్తోంది, దోషం తెలియట్లేదు. ఎందువల్ల ఇలా అవుతోందండి అంటే
దోషం పట్టుకోలేరు. అది ఎందుకు వస్తుందో తెలుసా? ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో, లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు, అది జాతకంలోకి దొరకదు, పీడిస్తూ ఉంటుంది. మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది. అది ఎప్పుడో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు. త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త మీకు ఎందుకు వస్తుందో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకర్ మమ్ స్టోరీస్.